ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాగంపేట రాచపల్లి గ్రామాల మధ్య నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాగంపేట రాచపల్లి గ్రామాల మధ్య నిర్మించిన బ్రిడ్జి దాదాపు 35 సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదని వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రతినిత్యం వందలాది వాహనాలు, ట్రాక్టర్లు, స్కూల్ బస్సులు ఈ బ్రిడ్జిపై నుండి వెళుతూ ఉంటాయి. దీనికి తోడు రాత్రికి రాత్రే బ్రిడ్జి పక్కన ఉన్న ప్రాంతం నుండి మొరం తీయడంతో పెద్ద గోతి ఏర్పడింది. అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని స్థానికులు అంటున్నారు. వెంటనే ప్రజాప్రతినిధులు స్పందించి నాగంపేట రాచపల్లి గ్రామాల మధ్య నూతన బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. రాచపల్లి గ్రామస్తులను ఈ బ్రిడ్జు దాదాపుగా ఒక 30-40 సంవత్సరాల నుండి ఇలా కుంగిపోయి బ్రిడ్జి అస్వస్థగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఏ అధికారులు కానీ ఏ ప్రజాప్రతినిధులు కానీ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్టే ఉంటున్నారు. మరి ఒక రాచపల్లి గ్రామమే కాదు, అటు నుండి సుదూర ప్రాంతాల నుండి కూడా రవాణా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇక వర్షాకాలం వస్తానైతే చాలా విపరీతమైన వరద బ్రిడ్జి మీకెళ్ళే పోతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ప్రజలు కూడా ఇందులో కొట్టుకుపోయే ప్రమాదం జరిగింది, వెహికల్స్ కూడా కొట్టుకుపోయినాయి. అదేవిధంగా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ అధికారులు ఏదైనా ప్రాణ నష్టం జరిగితేనే స్పందిస్తారా, లేకపోతే స్పందించరా? మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ ప్రజల ప్రాణాలు మీకు పట్టింపు లేదా? అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అవుతుంది. దీన్ని చేయాలంటే ఎవరు పట్టించుకుంటలేరు. తెలంగాణ వచ్చింది, తెలంగాణ పట్టించుకోలేదు. కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది, దాదాపు 10 నెలలు అవుతుంది. దీన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలే, మా నాగంపేట సర్పంచ్ పట్టించుకోలే, రాచపల్లి సర్పంచ్ పట్టించుకోలే, ఎవరు పట్టించుకుంటలేరు. ఈ దారి ఇట్లనే వర్షం కొట్టినప్పుడు అయితే ఒక 10 రోజులు రాక ఈ నీరు పోనీయది, ఈ దారిని బయటకు అటు పోనీయది, ఇటు రానియది. దాదాపు ఓ 4-5 మీటర్ల ఎత్తుతోటి నీళ్ళు వెళ్ళిపోతాయి ఇది తనుగుసెర్లకు. బ్రిడ్జిని కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ బ్రిడ్జిని ఓపెన్ చేసి కొంచెం తొందరగా పని పూర్తి చేయాలని కోరుతున్నాం. మధ్యలో ఉన్న బ్రిడ్జి గత 20 సంవత్సరాల నుంచి శిథిలావస్థలో చేరుకున్నది. బ్రిడ్జి నిర్మాణం చేయడం వల్ల చాలా మందికి న్యాయం జరుగుతుంది, మంచి జర్నీ చేయవచ్చు. ప్లస్ ఒక 100 గ్రామాలు ఉన్నాయి ఇటు